టీమిండియా దూకుడు ముందు కంగారులు నిజంగానే కంగారు పడ్డారు. భారత బౌలర్లు బ్యాట్స్మెన్లు విజృంభిస్తూ ఉంటే ఆస్ట్రేలియా పూర్తిగా చేతులెత్తేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆస్ట్రేలియా గడ్డపైనే వారిని మట్టి కర్పించారు. భారత బౌలర్లు కంగారులకు క్రీజ్లో నిలదొక్కునే అవకాశమే ఇవ్వలేదు. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణాలతో కూడినటువంటి భారత పేస్ దళం ముందు కంగారులు నిలబడలేకపోయారు. 5 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక భారత్ ఇచ్చినటువంటి 534 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించలేకపోయింది. 295 పరుగులతో టీమిండియా గెలిచింది. బుమ్రా మొత్తం 8 వికెట్లు తీయగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక కళ్ల ముందు భారీ లక్ష్యం కనపడుతూ ఉండడంతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగింది. 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులకు మూడో రోజు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. అనంతరం 4వ రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారులు 238 పరుగులకే కుప్పకూలారు. 4వ రోజు ఆట ఆరంభమైన కొద్దిసేపటికే ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక తర్వాత ట్రావిస్ హెడ్ పోరాడాడు. కంగారు టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా చేతులెత్తేసిన హెడ్ మాత్రం భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో భారత్ విజయం ఆలస్యమైంది. ట్రావిస్ హెడ్ 89 పరుగులతో రాణించాడు. మిచెల్ మార్ష్ 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక వీరిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో ఆస్ట్రేలియాకు ఆశలు పెరిగాయి. అయితే వీరి ఆటలను భారత్ సాగనివ్వలేదు. 89 పరుగులు చేసిన హెడ్ను కెప్టెన్ బుమ్రా పెవిలియన్ కు చేర్చాడు. 47 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ ను నితీష్ కుమార్ బౌల్ చేశారు. ఇక వీరిద్దరూ అవుట్ అవడంతో భారత్ విజయం ఖాయమైంది. చివర్లో అలెక్స్ క్వారీ 36 పరుగులతో కాసేపు ఆస్ట్రేలియా ఓటమిని ఆలస్యం చేశాడు. చివరికి 238 పరుగులకు కంగారులు ఆలౌట్ అయ్యారు. దీంతో 295 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100, అలాగే కేఎల్ రాహుల్ 77 పరుగులతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయగలిగింది. 6 వికెట్ల నష్టానికి 487 పరుగులకు డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని కలుపుకొని కంగారుల ముందు టీమిండియా 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉండడంతో ఆస్ట్రేలియా కళ్లు తేలేసింది. కేవలం 238 పరుగులకే కుప్పకూలింది. దీంతో 295 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయదుందుబి సాధించింది. ఇక టీమిండియా 22 ఏళ్ల ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. భారత్ తరపున జైస్వాల్ 15 టెస్టుల మ్యాచ్లు ఆడి 1568 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పెర్త్ టెస్టులో 297 బంతుల్లో 161 పరుగులు చేసి రాణించాడు. గతంలో ఈ రికార్డ్ 1420 పరుగులు చేసినటువంటి విజయ్ హజారే పేరుపై ఉంది.